బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఘటనకు బాధ్యులుగా బెంగళూరు సిపి దయానంద్ సహా 5 పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఇటు ఆర్సీబీ ప్రతినిధులతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యులపైన చర్యలకు ఆదేశించింది. A1గా ఆర్సీబీ, A2గా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్జే, A3గా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ను చేర్చింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించింది. ఇక తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జితో ఏకసభ్య విచారణ కమిటీని వేసింది. మరోవైపు విచారణను సిఐడికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలతో పెరేడ్ వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ క్రీడాకారులను సత్కరించాలనుకుంటే ఆదివారం ఓ చోట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. బుధవారం విజయోత్సవాలు వద్దని ఆర్సీబీ ప్రభుత్వానికి మంగళవారం రాత్రి నుంచే సూచించామని పోలీసులు అంటున్నారు. ఎటువంటి ర్యాలీ వద్దని, ఒక ప్రాంతానికే పరిమితమై వేడుక నిర్వహించాలని చెప్పామని తెలిపారు. కానీ ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు అప్పటి వరకు ఉండరని నిర్వాహకులు చెప్పినట్లు పోలీసుల వెర్షన్. పోలీసుల మాట వినకుండా ఈ సంబరాలను నిర్వహించడమే కాకుండా విక్టరీ పెరేడ్ ఉందని, ఉచిత పాస్లంటూ సోషల్ మీడియాలో ఆర్సీబీ ప్రకటన ఇవ్వడమే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అందుకే ఆర్సీబీతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన డిఎన్జే, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలకు సిద్ధమైంది సర్కార్. మరోవైపు బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఏర్పాట్లలో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కనీస ఏర్పాట్లు చేయకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారంటూ ప్రభుత్వ తీరుపై మండిపడింది. పూర్తి వివరాలతో కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.